మూడో అంశం ఏంటంటే ఇవాళ సరే గోడలు కూలిపోయినా అవన్నీ నేను చెప్పలేను, కానీ ఒకటి మాత్రం సత్యం, ఇవాళ చాలా దిక్కుల నేను ఆ ఇంచించి తిరిగిన అన్ని ప్రాజెక్టులలో అటువైపు ఇటువైపు కడుతున్నప్పుడు అన్ని వైపులో ఉన్న మనిషిగా చెప్తున్నా, డెఫినెట్గా కడుతున్నప్పుడు పైసలు ఖర్చు పెడుతున్నప్పుడు నీళ్ళు రావాలన్నప్పుడు ఉన్నటువంటి సోయి ఇట్లాంటి విషయాలను మాత్రం ఎక్కడ శ్రద్ధ తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. నేను చూసిన ఇవాళ అక్కడికి వచ్చిన కరెంటు, మీరు ఇప్పుడు సబ్స్టేషన్ చూడండి దాని పరిస్థితుల్లో వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు, 100 కోట్లు ఖర్చు అవుతుంది, 120 కోట్లు ఖర్చు అవుతుంది, వట్టిగా ఒక మిగిలిపోయిన సబ్స్టేషన్ దగ్గరనే వాటికి మంచిగా చేస్తారు 100 కోట్ల రూపాయలు అయితే. నాకు తెలిసి కొన్ని వేలాది కోట్ల రూపాయల నష్టం జరిగింది. దీని మీద ఇప్పటికైనా ఇంజనీర్లుగా మీరు ఒక శాస్త్రబద్ధమైనటువంటి స్టడీ చేసి దీని నుంచి శాశ్వత నివారణ చర్యలు, అవి శాస్త్ర ఇక్కడ ప్రజల సొమ్ము కాబట్టి ఇక్కడ ఎవరి సొమ్ము పోదు, ఇక్కడ తప్పిదం చేస్తే మానవ తప్పిదం అని అన్నారు. ఇవాళ బాగా దురదృష్టకరమైన అంశం ఏంటంటే ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఈ శాఖ ఉన్నది. ఇవాళ ఒకప్పుడు నేను ఉమ్మడి రాష్ట్రంలో నాడు మేజర్ ఇరిగేషన్ మినిస్టర్ ఉండేది, మీడియం ఇరిగేషన్ మినిస్టర్ ఉండేది, మైన్ ఇరిగేషన్ మినిస్టర్ ఉండేది, మొత్తం కలిసి ఇవాళ లైఫ్ లైన్, తెలంగాణ లైఫ్ లైనే నీళ్ళు అనుకుంటున్నాం. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక మూలాలు వ్యవసాయంలో నేను భావిస్తా ఉన్నాం. అంత పెద్ద అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికానికి మూలమైన, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల జీవికకు మూలమైనటువంటి ఇంత పెద్ద వ్యవస్థ, నీళ్ళే సర్వస్వం కాబట్టి, నీళ్ళు లేకపోతే జరిగే ఆస్కారం కూడా లేదు కాబట్టి, వ్యవసాయమైన ప్రాణప్రదాయం కాబట్టి ఆ శాఖకి ఇలా ఒక మంత్రి లేడు. అన్నిటికంటే బాగా అనిపించే అంశం ఏంటంటే వర్షాకాలం అని తెలిసి కూడా నిష్ఠాతులైన ఇంజనీర్లు కావచ్చు, ఇవాళ ఇరిగేషన్ సెక్రటరీ కావచ్చు, ఫారెన్ టూర్లు పోయినట్టుగా పేపర్లో వచ్చింది. అంటే ఎప్పుడు కూడా ఏదైనా సీజన్ మొదలైందంటే 2 నెలల ముందు 3 నెలల ముందు మనం అన్ని చదువుకుంటాం. ఈ గేట్లు వేస్తున్నా లేదా, ఆ గేట్ల కాడ ఉన్నటువంటి కరెంటు లైన్లు చక్కగా ఉన్నాయా లేదా, ఆ గేట్ల కాడ ఉన్నటువంటి జనరేటర్ చక్కగా ఉందా లేదా, మనుషులు చక్కగా ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా ఉండాలి. కానీ వాళ్లకు ఎంత పట్టింపు ఉందో ఇవాళ ఇరిగేషన్ సెక్రటరీ కావచ్చు, మంత్రి ముఖ్యమంత్రి అయితే లేడు, ముఖ్యమంత్రి పట్టించుకునే ప్రశ్న లేదు. కానీ ఆఫీసర్లు కూడా, ఇరిగేషన్ సెక్రటరీలు కానీ ఇంజనీర్లు కూడా వాళ్ళు ఎక్కడో విదేశాలకు గివ్ సీజన్లో మోటార్లు పరిశీలించడానికి పోతామంటే అది ఎంత కమిట్మెంట్ ఉన్నట్టు, ఎంత సోయి ఉన్నట్టో దాన్ని బట్టి అర్థం కావాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నాలుగో అంశం ఏంటంటే ప్రజలకి నీళ్లు కావాలన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు అంటే నీళ్ల మీద తెలంగాణ బోర్లు వేసి బాయిలు తవ్వి గోసపడ్డ తెలంగాణ కాబట్టి తెలంగాణ బతుకులన్నీ కూడా ఇవాళ ఆ కరువు కాటకాలతో తల్లిపోయిన బతుకులని చెప్పి మనం పాటలు పాడుకున్నాం కాబట్టి నీళ్లు కావాలనే పేరిట నీళ్లు తప్పకుండా చెరువులలో, కుంటలలో, మన వాగులలో, వంకలలో పారిచ్చేపేట సంపద కూడా వేస్ట్ కాల్సక్కర్లేదు. ఇవాళ నేను శ్యాంప్రసాద్ రెడ్డి గారితో ఒక్కటి చిన్నది విభేదిస్తున్నా. వారన్నారు తమ్మిడి గట్టు దగ్గర కడితే 65,000 కోట్ల అయ్యేది, ఇక్కడ కడితే 1,00,000 కోట్ల అయ్యేది. కట్టడం వల్ల కంటే కూడా దాని రికరింగ్ ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ఇవాళ నాకు తెలిసి వారు అంగీకరిస్తారు, వారు బ్యాలెన్స్గా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి అట్లా మాట్లాడతారు. కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఇవాళ నాకు తెలిసి ఇవాళ 1 KVAకి 1 కిలోవాట్ కరెంట్కి మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఇంతకుముందు పెరిగినప్పుడు 160 రూపాయలు ఉండే ఫిక్స్డ్ ఛార్జెస్ ఫర్ మంత్, ఇవాళ 270 రూపాయలు అయింది. నాకు తెలిసి ఇది 4,700 మెగావాట్లో ఒక గోదావరి మీద చెప్తున్నాను, 4,762 మెగావాట్లో లేకపోతే ఒక 5,000 మెగావాట్లో ఉంటే 5,000 మెగావాట్ల కరెంటు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నువ్వు వాడతావా లేదా సంబంధం లేదు. కరెంట్ డిపార్ట్మెంట్ మాత్రం ఒక 1,500 కోట్లో 1,600 కోట్లో సంవత్సరానికి ఫిక్స్డ్ ఛార్జ్ కట్టాలి. అవి ఇవాళ మన కరెంటు బిల్లు చూసిన మొత్తం ఇప్పటి వరకు 2020 నుంచి 2022 వరకు మొత్తం ఎత్తిపోసిన నీళ్లు 139 టీఎంసీలు అని చెప్తారు. 139 టీఎంసీ నీళ్లు ఎత్తిపోస్తే వచ్చిన కరెంటు బిల్లు 3,080 కోట్ల రూపాయలు. 3,080 కోట్ల రూపాయలు. బట్ నేను చెప్పట్లేదు, కరెంటు బిల్లు చెప్తా ఉన్నాయి కాబట్టి. అంటే దాన్ని కనుక మనం డివైడ్ చేసుకుంటే 27,000 రూపాయలు, 27,000 రూపాయలు ఒక ఎకరానికి మనం భరిస్తాం. అంటే ఒక టీఎంసీ ఆఫ్ వాటర్ తెలంగాణలో 10,000 ఎకరాలకు పారించుకున్నా కూడా, జనరల్గా ఆంధ్ర ప్రాంతంలో అయితే 4,000 ఎకరాలు 5,000 ఎకరాలు వాళ్ళు చేసుకుంటారు. తెలంగాణ ప్రాంతంలో 1 టీఎంసీ ఆఫ్ వాటర్ని మనం 10,000 ఎకరాలకు పారించుకున్నా కూడా
ఒక ఎకరానికి మిడిమానేరు వరకే లెక్క చెప్తున్నాను, కొండపోచం వరకు లెక్క చెప్పట్లేదు. మిడిమానేరు వరకే 27,000 రూపాయలు ఖర్చు అవుతున్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకవైపు ఫిక్స్డ్ ఛార్జెస్, ఇంకోవైపు 27,000 రూపాయలు కరెంటు బిల్లు ఛార్జెస్. నిజంగా చెప్పాలంటే మొత్తం ఎత్తిపోతల మీదనే పారించుకునే పరిస్థితి కనుక వస్తే మీ మొత్తం పండే పంట కంటే కూడా వచ్చే కరెంటు బిల్లులు మేనేజ్మెంట్ ఎక్కువైనటువంటి ఆస్కారం ఉన్నది. ఇది నాకు తెలిసి నేను అనుకున్నాను, ఎప్పుడైనా పంటలు పండించుకునే క్రమంలో ఎప్పుడైనా 2 పంటలకు నీళ్ళు అందకపోతే పారించుకునే సందర్భం కావచ్చు, లేకపోతే మనకు వర్షాలు పడి మా చెర్లల్లో, బోర్లలో, బావులలో నీళ్లు ఉన్నప్పుడు మనకు అడిషనల్గా పారించుకునే పనికి వస్తుంది. కానీ మొత్తం దీని మీదనే ఒక కాళేశ్వరం మాత్రమే శ్రీరామ రక్ష. ఇక మీకు బోర్ లెక్కలేదు, మీకు బావి లెక్కలేదు, మీకు షెర్ లెక్కలేదు, మీకు కుంట లెక్కలేదు, మీకు వాగు లెక్కలేదు, మీకు వర్షాలు లెక్కలేదు. మొత్తం మీకు ఇక్కడ మొత్తమే ఉన్నా కూడా పారించుకున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటో అది శుద్ధ తప్పు, 100% తప్పు. అది సాధ్యమైనది కాదు, ఎక్కడ కూడా సాధ్యమే కాదు. మనకు మంచి ఈ మధ్యకాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత మనకు వరుణు కరుణించి మంచి వర్షాలు పడడం వల్ల మనం దీని నుంచి బయటపడడం. కానీ నిజంగానే కనుక వర్షాలు పడక అన్నట్టు 2000, 2001, 2002, 2003 అప్పట్లో కనుక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కరువు కానీ 69, 60, 70, 71, 72 వరకు అప్పుడున్న కరువు కరువు కనుక వస్తే గీస్తే ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఉన్న SRSP కింద 14,40,000 ఎకరాల ఆయకట్టు అయితే ఉండదు, గది కూడా పారించే సత్తా ఉండదు అంటున్నాను నేను. గది కూడా పారించే సత్తా ఉండదు. ఇవాళ వీళ్ళు చెప్తున్నట్టుగా 1 కోటి ఎకరాల అమ్మా కానీ ఇది అంటున్నారు. కానీ SRSP కింద SRSP పునర్జీవన ప్రాజెక్టు కలుపుకుంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కింద కలుపుకుంటే మొత్తం దాని కింద ఉన్న ఆయకట్టు 14,40,000 ఎకరాలు. ఏనాడు కూడా 9 లక్షల ఎకరాలు, 10 లక్షల ఎకరాల కంటే దాటలేదు. ఒక్కసారి నాకు తెలిసి రాజశేఖర గారి ముఖ్యమంత్రి నుండి బాగా వర్షాలు పడి ఎస్ఆర్కి నీళ్లు పోతున్నప్పుడు శాంపుల్గా వదిలిపెట్టింది తప్ప ఎక్కడ కూడా లేదు. మనం చూసినాం సూర్యాపేట కావచ్చు, మహబాబు కావచ్చు, నరసంపేట కావచ్చు, అలాంటి పంట కాలంలో చెట్లు మలిసింది తప్ప నీళ్ళు ఎప్పుడు పారలేదు. ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత, కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత ఆ 4-5 లక్షల ఎకరాలు అయితే పారకుండా మిగిలిపోయిందో అది పారినమాట వాస్తవం. ఇవాళ రెండవది వీళ్ళు ఎంత అన్యాయం అంటే, మనకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నేను ఎమ్మెల్యేలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు పూర్తి చేసే ప్రాజెక్టులు, 5 సంవత్సరాలు పూర్తి చేసే ప్రాజెక్టులు. సరే ఆనాడు కూడా ప్రాజెక్టులు కొంత డిలే అవుతుంది కాబట్టి అనేక రకాల కారణాలు ఉంటాయి కాబట్టి దాని జోలికి పోను. ఎక్కడ కూడా 2 సంవత్సరాలు కట్టాల్సిన ప్రాజెక్టులు పూర్తి కాలేదు, 5 ఏళ్లలో కూడా కట్టాల్సిన ప్రాజెక్టు పూర్తి కాలేదు. కానీ నిర్దేశించబడి ఆయకట్టు ఉంటుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద 2 లక్షల ఎకరాల భూమి, 2 లక్షల ఎకరాల పంటలు పండుతాయని చెప్పి నిర్దేశించారు. మిడిమానేరు కింద ఎత్తిపోతలు ఉన్నప్పటికీ కూడా 2 లక్షల ఎకరాలని చెప్పి ప్లాన్ చేశారు. అంటే ఆ 2+2 4 లక్షల ఎకరాలు. ఇవాళ గతంలో ఉన్న SRSP ఆయకట్టు స్థిరీకరించబడ్డ తర్వాత ఆ 4 లక్షల ఎకరాలు కనుక తీసేసిన తర్వాత నిజంగానే ఇంకా ఒక 18 లక్షల ఎకరాలు పారేటువంటి ఆస్కారం అయితే లేదు. 18 లక్షల ఎకరాలు పారే ఆస్కారం లేదు. వీళ్ళు చెప్తుందో మొత్తం లక్షల ఎకరాలు. ఇవాళ నాకు గమ్మతైన విషయం ఏంటంటే, కొండపోచమ్మ సాగర్లో పోయిన తర్వాత లేదా మల్లన్న సాగర్ పోయిన తర్వాత మళ్ళీ మేము మంజిరా నదికి తరలించేసి అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా నింపుకుంటామనేటువంటి పద్ధతి ఉందో నాకు తెలిసి ఒక మిడిమానేరుకి వస్తేనే 20,000 రూపాయలు ఖర్చు అయితే కొండపోచమ్మ సాగర్ కనుక పోవాలంటే మళ్ళీ ఇంకొక 20,000 ఖర్చు అయ్యే ఆస్కారం ఉంది. ఒక ఎకరం పంట 30,000 రూపాయలు వస్తుంది. ఒక ఎకరం కనుక కరెంటు మీద ఈ ఎత్తిపోతల మీద పారిస్తే 50,000 రూపాయలు ఇచ్చే ఆస్కారం ఉంటుంది. అది రాష్ట్రం, అది ఎవరు కడతారు? ప్రభుత్వం ఏదో ఆకర్షించి వచ్చే పైసలు. తెలంగాణ ప్రజానీకం రక్తాన్ని చెమటగా మార్చి ప్రతి రూపాయి కడితే ఆ డబ్బు ఇవాళ మనం దీనిపై ఖర్చు పెట్టే ఆస్కారం ఉంటుంది. కాబట్టి కట్టడం 1,00,000 కోట్లు కావచ్చు కాక, కానీ దాని రికరింగ్ ఎక్స్పెండిచర్ కానీ, దాని కరెంటు బిల్లు కానీ ఇవన్నీ లెక్కలేస్తే నిజంగా కొన్ని బాధాకరమైనటువంటి సంఘటనలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మొత్తం నేనే ఇంజనీర్ అనేటువంటి దాన్ని ఆ విరవేయకుండా నిష్ఠాతులు ప్రపంచంలో ఇట్లాంటి కడుతున్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కానీ, ఈ దేశంలో అనేక ప్రాజెక్టు కట్టబడ్డాయి. ఇప్పుడే కొత్తగా ప్రాజెక్టు నాగార్జున సాగర్ కట్టబడ్డది, బ్రహ్మాండ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు కట్టబడ్డది, దేశంలో బాక్రనంగల్ ప్రాజెక్టు కట్టబడింది. అనేక రాష్ట్రాలలో అనేక నదుల మీద పెద్ద పెద్ద ప్రాజెక్టు కట్టబడ్డాయి. కాబట్టి ఇప్పుడే మనమేదో రీఇన్వెంటెడ్ చేసినట్టుగా, మనమేదో కన్స్ట్రక్షన్ చేసినట్టుగా, మనం మాత్రమే ఇంజనీర్లు అన్నట్టుగా, మనకు మాత్రమే కమిట్మెంట్ ఉన్నట్టుగా చెప్పే పద్ధతి అవుతుందో అది శుద్ధ తప్పు. ఇప్పటికైనా మా శ్యాంప్రసాద్ రెడ్డి లాంటి నిష్ఠాతులు అంటే వాళ్ళు అటుపక్క ఇటుపక్క ఉండరు, ధర్మం వైపు ఉండేటువంటి ఆస్కారం ఉండేటువంటి పద్ధతి ఉంటుంది. కాబట్టి మా ఇంజనీర్లు అందరూ కూడా కోరుతున్నా దీని మీద సమగ్రమైన
స్టడీ చేసి శాశ్వత నివారణకు నిజమే చెప్పినట్టుగా శాశ్వత నివారణ చర్యల కోసం తప్పకుండా మీరు ప్రయత్నం చేయమని చెప్పి కోరుతున్నా. ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు. నాకు తెలిసి మనం 50 ఏళ్ళ కోసం 100 ఏళ్ళ కోసం రాష్ట్రీయం కాదు. ఈ ప్రభుత్వం ఉంటుంది పోతుంది. కానీ కనీసం మీరు కనుక ఆ సైంటిఫిక్ స్టడీ చేసి కనుక మీరు ఇస్తే రిపోర్ట్స్ ఇస్తే మళ్ళీ వచ్చే వాళ్ళైనా దాన్ని అమలు చేసుకొని ఈ విషాదం నుంచి ఈ బావి నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి భావిస్తాను. వర్షం పడితే సంతోషించాలి, కానీ ఒకప్పుడు మనం వర్షం పడితే సంతోషపడే రోజు నుంచి వర్షం పడినంటే ఇలా ఏమైతుందో ఒక ఆందోళన అవుతుందో ఆ తెలంగాణ ప్రజానికాన్ని ఆ ఆందోళన నుంచి బయటపడేటువంటి మార్గాన్ని అన్వేషించే సూచించేటువంటి పద్ధతిలో మీరు పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.